వాట్ ఇఫ్ రేపు మార్నింగ్ సన్ డిసప్పేర్ అయిపోతే ఏమవుతుంది? మనందరికీ ఈ క్వెషన్ ఆర్ డౌట్ ఏదో ఒక రోజు వచ్చే ఉంటుంది. ఎప్పటినుంచో ఉన్న ఈ డౌట్‌కి ఈరోజు ఆన్సర్ తెలుసుకుందాం. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గోపీచంద్. మీరు చూస్తున్నారు వాట్ ఇఫ్ ద సన్ డస్ నాట్ రైజ్ టుమారో. యాస్ పర్ సైన్స్ 99.9% ఏం జరిగే ఛాన్స్ ఉంటుందో నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, సన్ వానిష్ అయిన వెంటనే మనకు తెలియదు. బికాస్ ఆఫ్ సన్‌లైట్ ఎర్త్‌కి రీచ్ అవ్వడానికి 8 మినిట్స్ టైం పడుతుంది. సో, సన్ సడెన్‌గా డిసప్పీర్ అయిపోయినా కూడా ఎర్త్ మీద ఉన్న మనకి 8 మినిట్స్ వరకు ఏం డిఫరెన్స్ కనపడదు. జస్ట్ మనకి ఒక నార్మల్ సన్‌రైజ్ లాగానే కనిపిస్తుంది. లైక్ అంటిల్ 8 మినిట్స్ వరకు యాజ్ యూజువల్‌గా పక్షులు గాల్లో ఎగురుతాయి, ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అండ్ లైఫ్ నార్మల్‌గానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ 8 మినిట్స్ డార్క్‌నెస్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. కేవలం 29 మినిట్స్‌లో ఎర్త్ మొత్తం కంప్లీట్‌గా చీకటిలోకి వెళ్తుంది. దెన్ మనం మన ఎర్త్ పర్మనెంట్‌గా ఒక లాంగ్ అండ్ ఎండ్‌లెస్ నైట్‌లోకి ఎంటర్ అవుతాం. బికాజ్ సన్ లేదు కాబట్టి సన్‌లైట్ కూడా ఉండదు. ఆల్సో నో సన్‌రైజ్ అండ్ నో డే లైట్. జస్ట్ మనకి స్ట్రీట్ లైట్స్ అండ్ సిటీ లైట్స్ మాత్రమే విజిబుల్‌గా ఉంటాయి. దెన్ వెంటనే జరిగే థింగ్, చెట్లు అండ్ మొక్కల్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. దానివల్ల ప్లాంట్స్‌కి ఎనర్జీ కంప్లీట్‌గా ఆగిపోతుంది. సో, వితిన్ డేస్‌లోనే ఎర్త్ మీద 90% ఆఫ్ ప్లాంట్స్ అనేవి చనిపోతాయి. ఇక స్లోగా ఫుడ్ చైన్ అనేది కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తరువాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ లైన్ టాపిక్, టెంపరేచర్. మన ఎర్త్‌కి ఉన్న ఒకే ఒక్క హీట్ సోర్స్ సన్. సో, సన్ లేకపోతే ఎర్త్‌కి హీట్ సోర్స్ అనేది లేదు. కాబట్టి ఫస్ట్ వీక్‌లో ఎర్త్ మీద యావరేజ్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్‌కి డ్రాప్ అవుతుంది. జస్ట్ మీకో క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ వాటర్‌ని ఐస్‌లా మార్చడానికి 5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ని యూజ్ చేస్తుంది. అట్లాంటిది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఆల్మోస్ట్ మొక్కల్లో ఉండే వాటర్ కూడా ఐస్ లాగా మారుతుంది. ఇలాంటి టైంలో ఆ మిగిలిన 10% ప్లాంట్స్ కూడా కంప్లీట్‌గా చనిపోతాయి. దెన్ 1 ఇయర్‌లో ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ -73 డిగ్రీ సెంటీగ్రేడ్‌కి పడిపోతుంది. అంటే సముద్రాలు, మహాసముద్రాలు 2-3 మీటర్స్ వరకు పైన లేయర్ అంతా ఐస్ లాగా మారిపోతుంది. ఆ టైంలో సముద్రంలో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ సన్‌లైట్ లేక టెంపరేచర్ కూల్ డౌన్ అవ్వడం వల్ల దాదాపుగా చనిపోతాయి. కేవలం డీప్ ఓషన్ క్రియేచర్స్ మాత్రమే జియోథర్మల్ హీట్ వల్ల బ్రతికి ఉంటాయి. ఎలాగో సూర్య బ్రో లేడు కాబట్టి వెదర్ చేంజెస్ ఉండవు. దానివల్ల రైన్ అండ్ స్నో అనేవి కంప్లీట్‌గా ఆగిపోతాయి. ఇలాంటి రేర్ కండిషన్ వల్ల మన ఎన్విరాన్మెంట్‌లో నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్ అన్నీ సాలిడ్ ఐస్ పార్టికల్స్‌లా మారిపోయి ఎర్త్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతాయి. స్లోలీ ఎర్త్ అనేది ఒక జెయింట్ ఫ్రోజన్ ప్లానెట్ లాగా మారిపోతుంది. ఈ టైంలో సర్ఫేస్ పైన ఉండే యానిమల్స్ గానీ, పక్షులు అలాగే సగం మానవ జాతి మొత్తం అంతమైపోతుంది. ఇకపోతే గ్రావిటీ. సన్ లేదు కాబట్టి సన్ నుంచి వచ్చే సన్ గ్రావిటీ కూడా ఉండదు. మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, సన్ గ్రావిటీ కూడా మన ఎర్త్‌కి చాలా చాలా అవసరం. కేవలం సన్ గ్రావిటీ వల్ల మన ఎర్త్ హ్యాబిటబుల్ జోన్‌లోని ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. సో, ఆ సన్ లేకపోతే ఎర్త్ ఒక స్ట్రెయిట్ లైన్‌లో స్పేస్‌లోకి ట్రావెల్ అవుతూ వెళ్తుంది. ఈ టైంలో ఎర్త్ ఒక రాక్ ప్లానెట్ లాగా మారిపోతుంది. అంటే ఇది నార్మల్ ప్లానెట్స్ లాగా స్టేబుల్‌గా ఆర్బిట్‌లో ఉండకుండా ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో లోన్లీగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. బికాస్ నో సోలార్ సిస్టమ్, సో నో స్టేబుల్ పాత్. అలా మన ఎర్త్ అనేది ఒక ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్ లాగా అయిపోతుంది. దెన్ ది వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం అంటే హ్యూమన్స్ ఎంతకాలం వరకు అలైవ్‌గా ఉంటామనేది. సో, హ్యూమన్స్ ఇమ్మీడియేట్‌గా చనిపోతారా అంటే నో, నాట్ ఇమ్మీడియేట్‌లీ. మిగిలిన సగం మంది మనుషులు అండర్ గ్రౌండ్ బంకర్స్‌లో జియోథర్మల్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ పవర్ అలాగే ఆర్టిఫిషియల్ లైట్స్‌ని వాడుకొని సర్వైవ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్‌లీ ఉంది. బట్ వెయిట్, ఇవన్నీ కేవలం కొంతకాలం మాత్రమే. బికాస్ ఇప్పుడు సన్ లేడు కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఆల్సో ఆక్సిజన్ బ్యాలెన్స్ అండ్ ఎకోసిస్టమ్ కూడా ఉండవు. దీనివల్ల మనుషులకి తినడానికి ఏమీ లేక ఈవెన్చువల్లీ చనిపోతారు. సో, వితౌట్ సన్ లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది మన ఎర్త్ మీద ఆల్మోస్ట్ ఇంపాసిబుల్‌గా ఉంటుంది. లాస్ట్‌కి ఇవన్నీ జరిగాక ఎర్త్ పైన ఫుడ్ ఉండదు. దాంతో పాటు లైఫు ఉండదు. అసలు గట్టిగా మాట్లాడితే ఎర్తే ఉండదు. కాబట్టి మనం చివరికి తెలుసుకోవాల్సింది, సూర్య బ్రో ఒక స్టార్ మాత్రమే కాదు. సూర్య ఈజ్ అవర్ లైఫ్ కూడా. సో, సన్ లేకపోతే మనం లెగవడం నుంచి స్టార్ట్ అయిన రోజు మనం చనిపోవడంతో ఎండ్ అవుతుంది. మన సోలార్ సిస్టమ్‌లో ఇది సన్‌కి ఉన్న ఇంపార్టెన్స్.
కాబట్టి మనం డైలీ చూసే సన్‌రైజ్ అనేది ఒక నార్మల్ విషయం మాత్రం కాదు. ఇట్స్ ఎ మిరాకిల్. కానీ వెయిట్, మనం ఇప్పుడు ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూర్యుడు తిరుగు లేకుండా ఇంకొక 10 బిలియన్ ఇయర్స్ అంటే దాదాపుగా 1000,00,00,000 సంవత్సరాల వరకు ఉంటాడు. సో, మన సన్ లేకపోతే జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి. నా ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఇంపార్టెంటో వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ డెఫినెట్‌గా నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే మరిన్ని కొత్త విషయాలతో, మరిన్ని కొత్త టాపిక్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ నెక్స్ట్ టైమ్, కీప్ ఎక్స్‌ప్లోరింగ్ ద యూనివర్స్. థాంక్ యూ.